నిన్న మేము చిలకలపూడి వెళ్ళామండి. విచ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇమిటేషన్ జ్యువెల్లరీ. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హేమ డైరీ. మా అమ్మకి శారీ బిజినెస్ అయితే ఉంది. ఇంకా దాంతో పాటు ఇలా ఇమిటేషన్ జ్యువెల్లరీ కూడా సేల్ చేస్తుంది. ఇంకా దానికోసం అయితే చిలకలపూడి వెళ్ళాము. మార్నింగ్ 6 కి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళాలంటే సగం జర్నీకే టైం అయిపోతుంది. సో ఫస్ట్ అయితే విజయవాడ వెళ్ళాలి. తర్వాత బందర్ వెళ్ళి అక్కడి నుంచి చిలకలపూడి అయితే వెళ్ళాలి. మేము విజయవాడ వెళ్ళేసరికి 8 అయితే అయింది. ఇంకా ఇంటి దగ్గర నుంచి మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి టిఫిన్ అయితే చేయలేదు. అందుకని ఇంకా బస్ స్టాండ్ లోనే టిఫిన్ అయితే చేసాము. తిన్న తర్వాత బందర్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా విజయవాడ నుంచి బందర్ అయితే 3 అవర్స్ అలా జర్నీ అయితే ఉంటుంది. చిలకలపూడి వెళ్తుంటే మధ్యలో పచ్చగా పొలాలు అయితే కనిపించాయి. అవైతే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా అలా మచిలీపట్నం వరకు అయితే వచ్చాము. అదే అండి బందర్ వరకు వచ్చాము. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బందర్ వేరు మచిలీపట్నం వేరు అని అనుకున్నాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది రెండు ఒకటే అని. ఇక్కడ దాదాపుగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్లు అయితే కనిపిస్తాయి. ఇంకా ప్లేస్ అంతా కూడా గ్రీన్ గా అయితే ఉంటుంది. బందర్ నుండి చిలకలపూడికి 10 మినిట్స్ లో వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొన్ని షాప్స్ లో జ్యువెలరీ అయితే చూసాము. అలానే అక్కడ ఒక ఏరియాలో అయితే జ్యువెలరీని హోల్సేల్ గా సేల్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఏరియాలో అయితే జ్యువెలరీ చేయడానికి ఏమైతే మనం మెటీరియల్ యూజ్ చేస్తామో దాన్ని కూడా హోల్సేల్ గా సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా కొన్ని షాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా మాకు రీజనబుల్ గా అనిపించిన దగ్గర అయితే జ్యువెలరీ తీసుకున్నాము. చిలకలపూడి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే అక్కడ డిఫరెంట్ డిజైన్ జ్యువెలరీ ఉంటుంది. అలానే ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాం. ఇంకా కొన్ని సెట్స్ అయితే చూసాము. అవి కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. నేను చూపిస్తున్న వీడియోలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో అదైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా నాకైతే లాస్ట్ వన్ అయితే బాగా నచ్చింది. సీజర్ జ్యువెలరీ. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు బేగం బజార్ అయితే వెళ్ళాను. ఇలానే జ్యువెలరీ కోసం అని చెప్పేసి. సో అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఇక్కడే కొంచెం తక్కువ అనిపించింది ప్రైజెస్ అయితే. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికే టైం 5 అయితే అయ్యింది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సరే మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.